ఈ రోజు క్లాస్ లో మనం స్పియర్మన్ ర్యాంక్ కారిలేషన్ కోఎఫిషియంట్ గురించి నేర్చుకుందాం. అది ఎలా లెక్కిస్తారు అనేది. దానికంటే ముందుగా ఇంట్రడక్షన్ లో అసలు వాట్ ఈస్ కారిలేషన్ అనేది బ్రీఫ్ గా చూద్దాం మనం. సో కారిలేషన్ అంటే సహ సంబంధము అంటాం. సో ఇంతకు ముందు మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో కానీ ప్రధానంగా వన్ వేరియబుల్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. అది వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ ఆర్ కంటిన్యూస్ సిరీస్, వెదర్ ఇట్ ఈస్ మీన్, మీడియన్, మోడ్ క్యాలిక్యులేషన్ ఏదైనా సరే, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వీటన్నిటిలో కూడా మనం సింగిల్ వేరియబుల్ నే తీసుకున్నాం. ఒకే ఒక చలరాశిని తీసుకొని వాటికి సంబంధించినటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ కానీ లేదంటే డిస్పర్షన్ వాల్యూస్ కానీ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అయితే కారిలేషన్ లో ఏంటంటే అంటే లేదంటే రియల్ వరల్డ్ సిచ్యువేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సింగిల్ వేరియబుల్ అనేది అంతగా అబ్జర్వేషన్ లోకి రాదు. ఎక్కువగా రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అందుకోసమే గణాంక శాస్త్రంలో ఈ సహసంబంధం అనేటటువంటి ఒక ప్రత్యేకమైన గణాంక సాధనాన్ని కనుగొనడం జరిగింది. సో ఇన్ స్టాటిస్టిక్స్ a new statistical tool was invented or propounded to measure the relation between two or more variables. ఎందుకు సహసంబంధం అనే ఒక గణాంక సాధనాన్ని కనుగొన్నారు, ప్రతిపాదించారు గణాంక శాస్త్రంలో అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య గల సంబంధాన్ని వివరించడానికి దీన్ని కనుగొనడం జరిగింది. ఓకే, సో ఆల్రెడీ మనకు ఎకనామిక్స్ లో ఈ ఫంక్షన్స్ ఫలము లేదా ప్రమేయాలు అంటాం కదా. సో వాటిల్లో మనం రిలేషన్స్ బిల్డప్ చేస్తాం. ఇప్పుడు డిఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అనేటటువంటి డిమాండ్ ఫలంలో ఆ ధరకు డిమాండ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తాం. అలాగే సప్లై ఫంక్షన్ లో ఎస్ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అని. సో ఇక్కడ కారిలేషన్ లో కూడా అదే విధంగా రెండు చలరాశుల మధ్య సహసంబంధం ఏ విధంగా ఉంది ఉంటే అది ఏ రకమైనది, ఎంత దగ్గర సహసంబంధం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తాం. అది చలరాశులు జనరల్ గా రెండు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. వన్ డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒరిజినల్ డిమాండ్ ఫంక్షన్ లో మనం ఏం చూస్తాం, డిఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, పిఏబి, వైటిఎస్ అని రకరకాల వేరియబుల్స్ రాస్తాం. ఇట్ ఇండికేటింగ్ దట్ డిమాండ్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ డిపెండ్స్ అపాన్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ కమోడిటీ, ప్రైస్ ఆఫ్ substitutes and complementaries, income of the consumer, tastes and preferences of the consumer, season. So these are the determinants of demand. Okay, ఇవి అంటే ఇక్కడ ఏమైనా ఇండిపెండెంట్ వేరియబుల్స్ చాలా చూపించాం. అలా కాకుండా దాన్ని ప్రిసైజ్ ఫామ్ లో చేస్తే డిఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అని రాస్తాం షార్ట్ ఫామ్ లో. ఏమి సెట్రెస్ పారబస్ అజంప్షన్ చేసి మిగతా అంశాలన్నీ స్థిరంగా ఉంటాయి, మారవు అని ప్రమేయం చేస్తే డిఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ అని సింపుల్ డిమాండ్ ఫంక్షన్ గా మారిపోతుంది. అంటే ధరకు డిమాండ్ కున్న సంబంధాన్ని మనం పరిశీలిస్తాం. అలా సహసంబంధం కూడా అలాగే ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండొచ్చు, లేదంటే డిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఉండి ఇండిపెండెంట్ వేరియబుల్స్ మోర్ దెన్ వన్ ఉండొచ్చు. అందుకోసమే మనం సహసంబంధం నిర్వచనం ఏం చెప్తామంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య గల సంబంధాన్ని తెలిపే గణాంక సాధనాన్ని సహసంబంధం అంటాం. సో కారిలేషన్ is a statistical tool so which calculate or which explains about the relationship between two or more variables. రెండు లేదా అంతకంటే ఎక్కువ చలరాశుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలపడానికి ఈ గణాంక సాధనాన్ని ప్రతిపాదించాం. సో దీంట్లో అనేక రకాలు ఉన్నాయి, అవి బ్రీఫ్ గా ఒక 1 minute లో చెప్తాను నేను. క్లాసిఫికేషన్, కారిలేషన్ క్లాసిఫికేషన్ ని బ్రాడ్ గా మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. ఓకే, ద టైప్స్ ఆఫ్ correlation or the correlation can be divided into 3 broad categories. So first one, classification on the basis of movement of the variables. Second one, classification on the basis of proportion of variables or the rate of change in dependent variable. Third one, classification on the basis of number of variables. అంటే చలరాశుల యొక్క దిశను బట్టి వర్గీకరణ, చలరాశుల యొక్క మార్పు రేటు ఆధారంగా వర్గీకరణ, అలాగే చలరాశుల యొక్క సంఖ్యను బట్టి వర్గీకరణ. సో ఇందులో చలరాశుల దిశ, మూవ్మెంట్ ఆఫ్ ది వేరియబుల్స్ అనేది పరిశీలిస్తే దీంట్లో పాజిటివ్ కారిలేషన్, నెగిటివ్ కారిలేషన్ అని రెండు ఉంటాయి. సో ఇది మనం జనరల్ గా ఎకనామిక్స్ లో లా ఆఫ్ డిమాండ్ కానీ లా ఆఫ్ సప్లై లో కానీ మనం ఇది చూస్తాం. ఈ రిలేషన్స్ జనరల్ గా ఏంటంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటే ఎలా ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కూడా అంతే.
if there is direct relation between two variables, or if two variables moves in the same direction, so then the correlation between those variables is called as positive correlation. అంటే రెండు చలరాశులు ఒకే దిశలో కదిలితే, ఒకే దిశలో పయనిస్తే, లేదా రెండు చలరాశుల మధ్య అనులోమ సంబంధం ఉంటే, ఆ రెండు చలరాశుల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ధనాత్మక సహసంబంధం అంటాం, పాజిటివ్ కార్రిలేషన్. అంటే డైరెక్ట్ రిలేషన్ అంటే మనం ప్రైస్ సప్లై పాజిటివ్ కార్రిలేషన్ చూపించవచ్చు. ఇఫ్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై విల్ ఆల్సో ఇంక్రీజెస్, ఇఫ్ ప్రైస్ డిక్రీజెస్ సప్లై ఆల్సో డిక్రీజెస్. అంటే ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. అంటే ఇక్కడ ధర సప్లై అనే రెండు చలరాశులు ఒకే దిశలో పయనిస్తున్నాయి. అంటే ధర ఎలా మారితే సప్లై కూడా అదే విధంగా మారుతుంది. ధర పెరిగితే పెరుగుతుంది సప్లై, ధర తగ్గితే సప్లై కూడా తగ్గుతుంది. సో అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని ధనాత్మక సహసంబంధం అంటాం, పాజిటివ్ కార్రిలేషన్. అలాగే ఇన్కమ్ అండ్ కన్జంప్షన్. ఇఫ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ కన్జంప్షన్ విల్ ఆల్సో ఇంక్రీజ్, ఇఫ్ ఇన్కమ్ డిక్రీజెస్ కన్జంప్షన్ విల్ ఆల్సో decrease. So the correlation between income and consumption so is known as positive correlation. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, ఆదాయం తగ్గితే వినియోగం తగ్గుతుంది. ఆదాయానికి వినియోగానికి అనులోమ సంబంధం ఉంది, లేదా ఆదాయం వినియోగం అనే రెండు చలరాశులు ఒకే దిశలో పయనిస్తున్నాయి. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే డిక్రీజ్. కాబట్టి ఆదాయం వినియోగము మధ్య ఉన్న సహసంబంధాన్ని మనం ధనాత్మక సహసంబంధం అంటాం. సో దీనికి ఆపోజిట్ రుణాత్మక సహసంబంధం. సో వాట్ ఈస్ నెగటివ్ కార్రిలేషన్? Negative correlation refers to negative or inverse relation between two variables, or if two variables moves in opposite direction, then the correlation between those variables is called as negative correlation. అంటే రెండు చలరాశులు వ్యతిరేక దిశలో పయనిస్తే, లేదా రెండు చలరాశుల మధ్య విలోమ సంబంధం ఉంటే, వాటి మధ్య ఉన్న సహసంబంధాన్ని మనం రుణాత్మక సహసంబంధం అంటాం. ఇది ప్రైస్ డిమాండ్ రిలేషన్. జనరల్ గా ఇన్వర్స్ మనం చూపిస్తాం లా ఆఫ్ డిమాండ్ లో. If price increases, demand will decrease. If price decreases, demand will increase. So there is inverse relation between price and demand, or the two variables, independent variable price and dependent variable demand moves in opposite direction. అంటే ఒకటి పెరిగితే మరొకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది. ఇట్లా కార్రిలేషన్ లో ఉన్నటువంటి వేరియబుల్స్ రెండు ఒకే డైరెక్షన్ లో మూవ్ అయితే, సేమ్ డైరెక్షన్ లో మూవ్ అయితే దాన్ని మనం పాజిటివ్ కార్రిలేషన్ అంటాము. అపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితే నెగిటివ్ కార్రిలేషన్ అంట. లేదంటే రెండు వేరియబుల్స్ మధ్య డైరెక్ట్ రిలేషన్ అనులోమ సంబంధం ఉంటే సో దానిని పాజిటివ్ కార్రిలేషన్ అంటాము. విలోమ సంబంధం ఇన్వర్స్ రిలేషన్ ఉంటే దాన్ని నెగిటివ్ కార్రిలేషన్ అంటాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్రిలేషన్ బేస్డ్ ఆన్ ది మూవ్మెంట్ ఆఫ్ ద వేరియబుల్స్. చలరాశుల యొక్క దిశ, చలరాశుల యొక్క గమనం ఆధారంగా వర్గీకరణ, సహసంబంధం రెండు రకాలుగా వర్గీకరణ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్, classification on the basis of rate of change in dependent variable or proportionate change అంటాం. చలరాశుల యొక్క మార్పు నిష్పత్తి లేదా మార్పు రేటు ఆధారంగా వర్గీకరణ. దీంట్లో లీనియర్, నాన్ లీనియర్ అని రెండు ఉంటాయి. లీనియర్ కార్రిలేషన్, నాన్ లీనియర్ కార్రిలేషన్. మన క్వాంటిటేటివ్ మెథడ్స్ లో కూడా ఫంక్షన్స్ దగ్గర లీనియర్ ఫంక్షన్, నాన్ లీనియర్ ఫంక్షన్ అని వస్తాయి. సో ఇక్కడ మనకు లీనియర్, నాన్ లీనియర్ కార్రిలేషన్ అని తెలుగులో సరళ రేఖాత్మక సహసంబంధము, సరళ రేఖాత్మకం కాని సహసంబంధం అంట. సో ఇక్కడ పాజిటివ్, నెగిటివ్ అనే దాన్ని ఇక్కడ ఇగ్నోర్ చేస్తాం. వెదర్ ఇట్ కార్రిలేషన్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, ఇక్కడ లీనియర్, నాన్ లీనియర్ దీనికి బేస్ ఏంటంటే డిపెండెంట్ వేరియబుల్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ క్లాసిఫికేషన్. ఈ వర్గీకరణకు ఆధారం ఏంటంటే ఆధార చలాంకంలోని మార్పు రేటు ఎలా ఉంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ ఈస్ కాన్స్టెంట్. So then that correlation between two variables is known as linear correlation. అంటే రెండు చలరాశుల మధ్య మార్పు నిష్పత్తి, అంటే స్వతంత్ర చలాంకంలో మార్పు రావడం వలన ఆధార చలాంకంలో వచ్చే మార్పు స్థిరంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ 1, 2, 3, 4, 5 అలా పెరుగుతూ పోతుంది, డిమాండ్ తగ్గుతుంది. సో 10, 8, 6, 4, 2 అలా తగ్గింది అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు డిమాండ్ ఎంత తగ్గుతుంది? ఎవ్రీ 1 రూపీ ఇంక్రీజ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటే డిమాండ్ 10, 8, 6, 4, 2 గా తగ్గింది. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ కాన్స్టెంట్ విత్ 2 యూనిట్స్, 2 యూనిట్ల చొప్పున తగ్గుతుంది. సో దీన్ని లీనియర్ కార్రిలేషన్ అంటారు. అంటే డిపెండెంట్ వేరియబుల్ లో రేట్ ఆఫ్ చేంజ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు లీనియర్ కార్రిలేషన్ అంటారు. వై దిస్ కార్రిలేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ లీనియర్ కార్రిలేషన్? సో లీనియర్ స్పెల్లింగ్ చూస్తే మనకు LINEAR వస్తుంది. లైన్, లీనియర్ ఈజ్ నథింగ్ బట్ లైన్, స్ట్రైట్ లైన్.
So if we plot all the points on a graph, or if we add all the points which are showing the relationship between two variables, so then we will get a line, we will get a straight line. So therefore it is called as linear correlation. లీనియర్ లో లైన్ అనేది ఉంది, తెలుగులో అయితే ఇంకా స్ట్రైట్ గా ఉంది ఆన్సర్ ఏంటి, సరళ రేఖాత్మక సహసంబంధం. అంటే రెండు చలరాశుల మధ్య సహసంబంధాన్ని మనం రేఖాపటంలో పొందుపరిచినప్పుడు బిందువుల ద్వారా గుర్తించి ఆ బిందువుల్ని కలిపితే మనకు ఒక సరళ రేఖ ఏర్పడుతుంది. సో వెదర్ ఇట్ హ్యాస్ పాజిటివ్ స్లోప్ ఆర్ నెగటివ్ స్లోప్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఇఫ్ దెర్ ఇస్ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్, అది పాజిటివ్ కార్రిలేషన్, అప్వర్డ్ స్లోప్ వస్తుంది, పాజిటివ్ స్లోప్, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్ స్లోప్. ఒకవేళ రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్ ఉంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్ వస్తుంది. అప్వర్డ్ స్లోప్ డౌన్వర్డ్ స్లోప్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, కార్రిలేషన్ పాజిటివా నెగిటివ్ అన్నది ఇంపార్టెంట్ కాదు, లీనియరా నాన్ లీనియర్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ చేంజ్ కాన్స్టెంట్ గా ఉంటే లీనియర్ వస్తుంది, అనులోమ సంబంధం ఉంటే పాజిటివ్ స్లోప్ లీనియర్ వస్తుంది, విలోమ సంబంధం ఉంటే నెగిటివ్ స్లోప్ లీనియర్ వస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ టైప్ ఆఫ్ correlation based on the rate of change in dependent variable. The second one is non-linear. ఇది ఈజీగా చెప్పొచ్చు. ఏంటి నాన్ లీనియర్ అంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ ఇస్ నాట్ కాన్స్టెంట్, సో ఇట్ విల్ వ్యారీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ సేమ్ తీసుకుందాం, 1 2 3 4 5, ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్, ప్రైస్ ఆఫ్ ఏ కమాడిటీ. సో డిమాండ్ ఫస్ట్ 15 తీసుకో, తర్వాత 11 అనుకోండి, ఓకే, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 5. సో ఇక్కడ ఏమవుతుంది, వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిమాండ్, టెల్ మీ. ఏమవుతుంది, తగ్గుతుంది. ఇంతకు ముందేమో మనకు కాన్స్టెంట్ గా తగ్గింది, 10 8 6 4 2, ప్రైస్ 1 రూపీ పెరుగుతుంటే డిమాండ్ 2 యూనిట్స్ తగ్గింది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్, దట్ ఈస్ డిమాండ్ ఈస్ కాన్స్టెంట్. సో దేర్ ఫోర్ దాని లీనియర్ అన్నాం. ఇక్కడ ఏమవుతుంది, నాన్ లీనియర్ లో ఏమవుతుందంటే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్, దట్ ఈస్ డిమాండ్ ఈస్ నాట్ కాన్స్టెంట్. సో ఫస్ట్ అది 4 తగ్గింది, తర్వాత 3 తగ్గింది, తర్వాత 2 తగ్గింది, తర్వాత 1 తగ్గింది. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిపెండెంట్ వేరియబుల్ ఇస్ కంటిన్యూస్లీ డిమినిషింగ్. అప్పుడు ఏమవుతుందంటే, మరి వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నాన్ లీనియర్ correlation. If we plot all the points which are showing the relationship between two variables, so we will get a curve. మనకు వక్ర రేఖ వస్తుంది, సరళ రేఖ రాదు, అందుకే దాన్ని నాన్ లీనియర్ అన్నాం, సరళ రేఖాత్మకము కాని. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిఫరెన్స్ కర్వ్ తీసుకోండి. ఇండిఫరెన్స్ కర్వ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉంటుంది. ఏమవుతుంది, యాజ్ పర్ ద ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ కమాడిటీ, so what will be happen in the quantity of y commodity, tell me. So you know very well about the ordinal utility analysis or indifference curve analysis. Diminishes, sir. Yes, Diminishes. x please wait. ఉదాసీనత వక్రరేఖ విశ్లేషణ లేదా ఆర్డినల్ విశ్లేషణ ప్రకారం అతడి అభిరుచి తరహాలో స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో రెండు వస్తువుల యొక్క అనేక సముదాయాలు ఉంటాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ ఆర్ దేర్. సో ఇన్ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్, ఓకే, అందులో ఇండిఫరెంట్ షెడ్యూల్ లో మనం ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి డిఫరెంట్ కాంబినేషన్స్ మనం చూపిస్తాం. అందులో ఎక్స్ కమాడిటీ యొక్క క్వాంటిటీ, ఎక్స్ పరిమాణం పెరిగితే వై పరిమాణం ఏమవుతుంది, తగ్గుతుంది సార్. తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది, కాన్స్టెంట్ గా తగ్గుతుందా, అంటే ఫిక్స్డ్ ప్రపోర్షన్ తగ్గుతుందా, వేరియబుల్ ప్రపోర్షన్ లో వస్తుంది? వేరియబుల్ ప్రపోర్షన్, డిమినిషన్. వేరియబుల్ ప్రపోర్షన్, అది దాన్ని ఏమంటారు, ఎక్స్ పెరిగే కొద్ది వై తగ్గే రేటుని ఏమంటారు? ఎంఆర్ఎస్ సార్. వెరీ గుడ్, మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆర్ ద రేట్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ commodity y or quantity y due to increase in commodity x or quantity x is known as marginal rate of substitution, MRS x for y. x కొరకు y ని వదులుకునే రేటు. ఒక యూనిట్ x వస్తువును అదనంగా పొందడం కోసం ఎన్ని యూనిట్ y లో వదులుకుంటున్నాడో దానిని ఉపాంత ప్రతిస్థాపన రేటు లేదా ప్రతిస్థాపనోపాంత రేటు అంటాం, MRS x for y. ఈ MRS xy మనకు అకార్డింగ్ టు ఆర్డినల్ యుటిలిటీ అనాలిసిస్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ అజంప్షన్ దట్ MRS xy కంటిన్యూస్లీ డిమినిషెస్ అని చెప్పేసి క్రమంగా MRS xy తగ్గుతూ ఉంది. అంటే ఏమైంది, ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ y ఈజ్ నాట్ కాన్స్టెంట్. సో దేర్ ఫోర్ ఇండిఫరెన్స్ కర్వ్ ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్ లైన్ గా ఉండదు. ఎలా ఉంటుంది అది, దాని పేరులోనే ఉంది చూడండి, ఇండిఫరెన్స్ కర్వ్, వక్రరేఖ. ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్, వక్రరేఖ, ఉదాసీనత వక్రరేఖ అన్నాను. ఎందుకు అది వక్రరేఖగా వచ్చిందంటే ఇట్ ఈస్ నాన్ లీనియర్. దర్ ఇస్ నాన్ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ క్వాంటిటీస్ ఆఫ్ బోత్ కమోడిటీస్ ఎక్స్ అండ్ వై. XY పరిమాణాల మధ్య ఎలాంటి సంబంధం ఉంది, సరళ రేఖాత్మకము కాని సంబంధం ఉంది.
అంటే x పెరిగే కొద్దీ y లోనే తగ్గుదల రేటు స్థిరంగా లేదన్నమాట. ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా అలాగే రావచ్చు. డైరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా అదే విధంగా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ స్లోప్ వస్తుంది, కర్వ్ వస్తుంది కానీ పాజిటివ్ స్లోప్ వస్తుంది. ఇన్వర్స్ రిలేషన్ ఉంటే కర్వ్ వస్తుంది, నెగిటివ్ స్లోప్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ సెకండ్ క్లాసిఫికేషన్ ఆన్ ది based on the rate of change in dependent variable. ఓకే, చలరాశుల యొక్క మార్పు నిష్పత్తిని బట్టి లీనియర్, నాన్ లీనియర్. రేట్ ఆఫ్ చేంజ్ కాన్స్టెంట్ గా ఉంటే లీనియర్, అంటే ఆ బిందువులన్నీ గుర్తిస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది కాబట్టి లీనియర్ అన్నారు. ఒకవేళ రేట్ ఆఫ్ చేంజ్ కాన్స్టెంట్ గా లేకుంటే మేబీ డిమినిషెస్ చెప్పుకున్నాం మనం, ఇంక్రీజ్ కూడా కావచ్చు. రేట్ ఆఫ్ చేంజ్ అనేది డిపెండెంట్ వేరియబుల్ డిమినిష్ కావచ్చు, ఇంక్రీజ్ కావచ్చు. కాన్స్టెంట్ గా ఉండొద్దు అంతే. డిమినిష్ అయినా ఇంక్రీజ్ అయినా ఏమవుతుంది, మనకు స్ట్రైట్ లైన్ రాదు, అది కరువుగా వస్తుంది, వక్రరేఖగా వస్తుంది. ఓకే, సో ఇది నాన్ లీనియర్ కోరిలేషన్ అండి. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కోరిలేషన్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. అంటే చలరాశుల సంఖ్యను బట్టి మనం సహసంబంధాన్ని 3 రకాలుగా వర్గీకరిస్తాం. Correlation can be classified into 3 types based on the number of variables. If there are only 2 variables, okay, in a set of data, then the correlation between those variables is known as simple correlation. సాధారణ సహసంబంధం అంటాం. జనరల్ గా సింపుల్ కార్రిలేషన్ లో మనం ఏం చేస్తాం, 2 వేరియబుల్స్ తీసుకుంటాం, వెదర్ ఎక్స్ వై ఆర్ ఏబి ఆర్ ప్రైస్ డిమాండ్ ఆర్ ప్రైస్ సప్లై, ఇన్కమ్, కన్జంప్షన్, ఏదైనా కావచ్చు. రెండు అంశాలు తీసుకుంటాం, 2 వేరియబుల్స్ తీసుకుంటాం. అట్లా 2 వేరియబుల్స్ తీసుకొని వాటి మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని పరిశీలిస్తే, సో దాన్ని ఏమంటాం, సాధారణ సహసంబంధం అంటాం. ఓకే, if the number of variables are only 2, then the correlation between those 2 variables is known as simple correlation. So next, multiple correlation, బహుళ సహసంబంధం. మల్టిపుల్ కార్రిలేషన్ అంటే మీరు ఆన్సర్ చెప్పచ్చు, ఆపోజిట్ టు ది సింపుల్. If the number of variables are more than 2, any number, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, అప్పుడు ఏమవుతుంది, వాటి మధ్య ఉన్న సహసంబంధాన్ని మల్టిపుల్ కార్రిలేషన్. ఓకే, బహుళ సహసంబంధం. సాధారణ సహసంబంధంలో 2 వేరియబుల్స్ ఉంటాయి, బహుళ సహసంబంధంలో అనేక చలరాశులు ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్న కామన్ డిమాండ్ ఫంక్షన్ లేదా సప్లై ఫంక్షన్ తీసుకుంటే ఎస్ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, పిఏబి, పిఎఫ్, టిఎస్ ఇలా ఉంటుంది. పి అంటే ప్రైస్, ఒక వస్తువు యొక్క సప్లై దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ వస్తువు యొక్క ధర పైన, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల పైన, ఉత్పత్తి కారకాల ధరల పైన, అలాగే సీజన్ కాలం పైన, పాపులేషన్ జనాభా పరిమాణం పైన, టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం పైన, ట్యాక్సెస్ ప్రభుత్వం విధించే పన్నులు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, ఇట్లా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఏమైంది, మనకు డిపెండెంట్ వేరియబుల్ ఒకటే ఉంది. సో వాట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్ హియర్? సప్లై ఈస్ డిపెండెంట్ వేరియబుల్, ఇట్ ఈస్ ఓన్లీ 1, బట్ ద ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ఆర్ మోర్ దెన్ 1. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ హియర్. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ కార్రిలేషన్. అంటే అనేక చలరాశులు ఉన్నాయి, 2 కంటే ఎక్కువ చలరాశులు. సో దిస్ ఇస్ మల్టిపుల్ కార్రిలేషన్, బహుళ సహసంబంధం. చలరాశుల సంఖ్య ఎక్కువ ఉంది, 2 కంటే ఎక్కువ. థర్డ్ వన్, పార్షియల్ కార్రిలేషన్, పాక్షిక సహసంబంధం. సో ఇది జనరల్ గా సింపుల్ కార్రిలేషన్ కి దగ్గరగా ఉంటుంది. మనకు 2 అంశాల మధ్య సంబంధాన్ని పరిశీలించేటప్పుడు, లేదా ఏదైనా చలరాశుల మధ్య సంబంధాన్ని పరిశీలించేటప్పుడు, చలరాశుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విశ్లేషణ అంత ఎఫెక్టివ్ గా ఉండదు, సమర్థవంతంగా ఉండదు, విశ్లేషణ కష్టం అవుతుంది. సో అందుకోసమే మనం ఏం చేస్తాం, మైక్రో ఎకనామిక్స్ లో కామన్ అజంప్షన్ ఉందిగా, సెటిల్స్ పారబస్ అనే అజంప్షన్. ఏంటది, తెలుగులో ఏమంటాం, మిగతా అంశాలన్నీ మారకుండా స్థిరంగా ఉంటాయని ప్రమేయం చేస్తాం. ఇప్పుడు సప్లై ఫంక్షన్ లో ఇన్ని చెప్పుకున్నాం మనం, ఎస్ఎక్స్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, పిఏబి, పిఎఫ్, టిఎస్, ఓకే, పి పాపులేషన్, జి గవర్నమెంట్ పాలసీస్, ఎస్ సబ్సిడీస్, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు మనం చూసాం. అయితే ఒకే సమయంలో సప్లై మీద ఈ అంశాలన్నిటి ప్రభావాన్ని మనం విశ్లేషించడం సాధ్యం కాదు. అందుకోసం మనం ఏం చేస్తాం, సో ఎక్సెప్ట్ ప్రైస్, ఆల్ ద రిమైనింగ్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై kept constant అని we are assuming to understand the relationship between price and supply effectively. అంటే ప్రభావవంతంగా, సమర్థవంతంగా ధరకు సప్లైకి మధ్య సంబంధాన్ని పరిశీలించడం కోసం మిగతా అంశాలన్నీ స్థిరమని ఏం చేస్తాం, చాలా ఉన్నాయి వేరియబుల్స్. there are so many independent variables are there in supply function as well as demand function, but we are taking only 2 variables by assuming that all the remaining things are kept constant.
అంటే అనేక చలరాశులు ఉన్న మిగతా అంశాలన్నీ మారవని రెండు చలరాశులు తీసుకుంటే వాటి మధ్య ఉన్న సహసంబంధాన్ని పాక్షిక సహసంబంధం, పార్షియల్ కారిలేషన్ అంటారు. ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ కారిలేషన్. సింపుల్ లో కూడా రెండే కదా, కాకపోతే ఇక్కడ అనేక ఉన్నాయని చూపించి వాటన్నిటిని మారకుండా స్థిరంగా ఉంటాయని చెప్తారు. సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కారిలేషన్. సో కారిలేషన్ క్లాసిఫికేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ద వేరియబుల్స్, చలరాశుల యొక్క దిశను బట్టి, రెండవది చలరాశుల యొక్క మార్పు నిష్పత్తి లేదా మార్పు రేటుని బట్టి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్. అవి 2 టైప్స్, పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో లీనియర్ నాన్ లీనియర్. థర్డ్ లో నెంబర్ ఆఫ్ వేరియబుల్, చలరాశుల సంఖ్యను బట్టి సింపుల్, మల్టిపుల్ అండ్ పార్షియల్. ఓకే, సో ఇది నెక్స్ట్. సో మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ కారిలేషన్, సహసంబంధాన్ని లెక్కించే పద్ధతుల్లో మనకు మ్యాథమెటికల్ మెథడ్స్ ఉన్నాయి. సో మ్యాథమెటికల్ మెథడ్స్ లో మనకు 2 కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. ఈరోజు ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ చెప్పుకుందాం. సరే, ఈరోజు కొంచెం థియరీ ఎక్కువ వచ్చింది మనకు, ఒక 20 minutes దాకా. సరే, అది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ లోకి వచ్చేద్దాము. క్యాలిక్యులేషన్ పార్ట్ లో సింపుల్ గా లెక్కించడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే రెండు సింపులే వెన్ వి కంపేర్ విత్ ది మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మనం ఇంతకు ముందు చేసినటువంటి స్టాండర్డ్ డీవియేషన్ కానీ, మీన్ డీవియేషన్ లేదా మోడ్, మీడియన్, ఆర్థమెటిక్ మీన్, వీటి క్యాలిక్యులేషన్ తో పోలిస్తే ఇవి కొంచెం సింపుల్ గానే ఉంటాయి. కార్ల్ పియర్సన్ కానీ, స్పియర్మన్ కానీ. సో ఈ రోజు క్లాస్ లో స్పియర్మన్ ర్యాంక్ కారిలేషన్ కోఎఫిషియంట్ గురించి నేర్చుకున్నాం. సో రైట్ ద టైటిల్, స్పియర్మన్ ర్యాంక్ కోఎఫిషియంట్ ఆఫ్ కారిలేషన్. ర్యాంక్ అంటే తెలుగులో కూడా ర్యాంక్ అని రాస్తే బాగుంటుంది. తెలుగులో ట్రూ డిక్షనరీ ట్రాన్స్లేషన్ ఏంటంటే కోటి అంటారు. ర్యాంక్ అంటే కోటి. కోటి ఇట్స్ నాట్ కరోర్, క్రోర్ కాదు కోటి అంటే. ఇక్కడ కోటి అంటే ర్యాంక్ అన్నమాట. ర్యాంక్ ని తెలుగులో కోటి అని పిలుస్తారు. కోటి సహసంబంధ గుణకం అంటారు తెలుగులో. సో దీన్ని స్పియర్మన్ అనేటటువంటి గణాంక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు కాబట్టి ఆయన పేరుతోటే స్పియర్మన్ ర్యాంక్ కారిలేషన్ అన్నారు. మరి ర్యాంక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ కి ర్యాంక్స్ ఇచ్చి ఆ ర్యాంక్స్ మధ్య ఉన్న డీవియేషన్స్ ఆధారంగా ఇక్కడ కారిలేషన్ కోఎఫిషియంట్ లెక్కించబడుతుంది కాబట్టి దీనికి ర్యాంక్ కారిలేషన్ కోఎఫిషియంట్ అనే పేరు ఇవ్వడం జరిగిందండి. సో దిస్ ఇస్ ద ఫార్ములా, రైట్ డౌన్. సో ఆర్, క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 - 6 summation d square by n cube minus n. This is the formula to calculate Spearman rank correlation coefficient. 1 - 6 summation d square by n cube minus n. So ఇక్కడ R అంటే Spearman rank coefficient of correlation. So D, deviations between two ranks. Adi it can be obtained by subtracting R1 from R2, R1 minus R2. రెండు ర్యాంకులు ఇస్తారు. రెండు ర్యాంకుల్లో ఒక ర్యాంక్ నుంచి ఇంకో ర్యాంక్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, డీవియేషన్స్ వస్తుంది. జనరల్ గా మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో డీవియేషన్స్ ఎలా తీసుకున్నాము, యావరేజెస్ నుంచి తీసుకున్నాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, లేదంటే మెయిన్ డీవియేషన్ లో అయితే ఎక్స్ మైనస్ మీడియన్ ఆర్ ఎక్స్ మైనస్ మోడ్. సో ఇక్కడ డీవియేషన్స్ ఎలా వస్తాయంటే రెండు చలరాశులకు ర్యాంక్స్ ఇస్తారు. సో ఫస్ట్ వేరియబుల్ ర్యాంక్ ని R1 అంటారు, సెకండ్ వేరియబుల్ ర్యాంక్ ని R2 అంటారు. మొదటి చలరాశి లేదా XY అనుకుంటే R1 అనేది ranks of X variable, R2 refers to ranks of Y variable Y. సో ఇంకేమున్నాయి ఇందులో, D అనేది వచ్చింది, R అనేది వచ్చింది కదా, N ఉంది. N refers to number of observations. సో ఇక్కడ మనకు ఇండివిజువల్ సిరీసే ఉంటుంది. మనకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో లాగా డిస్క్రీట్ కంటిన్యూస్ ఏమి ఉండదు. జనరల్ గా సింపుల్ మెథడ్ లో ఇండివిజువల్ సిరీస్ లోనే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాబట్టి N రిఫర్స్ టు ఇండివిజువల్ సిరీస్ కాబట్టి N అంటే ఏంది ఇక్కడ, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. N అంటే అంశాల సంఖ్య. N మీన్స్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంశాల సంఖ్య. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకు 2 ర్యాంక్స్ ఇస్తారు, ఎక్స్ వేరియబుల్ ర్యాంక్స్, వై వేరియబుల్ ర్యాంక్స్. ముందే చెప్పుకున్నాం కదా, ఎక్స్ వేరియబుల్ ర్యాంక్స్ ని R1 గా తీసుకోవాలి. ఓకే, సో వీ హ్యావ్ టు టేక్ y variable ranks as R2. So we have to subtract these 2 ranks, R1 minus R2, and we can find deviation. So the formula to calculate deviations is R1 minus R2, ranks of variable X minus ranks of variable Y. X చలరాశి ర్యాంకుల నుంచి Y చలరాశి ర్యాంకులు తీసేయాలి. అంటే R1 నుంచి R2 తీసేస్తే D వస్తుంది.
నెక్స్ట్ దాన్ని స్క్వేర్ చేయాలి, ఎందుకంటే మనకు ఫార్ములాలో సమేషన్ డి స్క్వేర్ ఉంది, 1 మైనస్ 6 సమేషన్ డి స్క్వేర్ అనే ఫార్ములా ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు స్క్వేర్ ద డీవియేషన్స్. ఓకే, సో విచ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద ఫార్ములా r1 మైనస్ r2. రైట్, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇవన్నీ కూడా డి స్క్వేర్లన్నీ కూడి దాన్ని సమేషన్ డి స్క్వేర్ గా రాయాలి. ఓకే, బై సమ్మింగ్ ఆల్ ద స్క్వేర్డ్ డీవియేషన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ ఇట్ షుడ్ బి డినోటెడ్ యాజ్ సమేషన్ డి స్క్వేర్. నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఏముంది, ఫార్ములాలో ఇంటర్ప్రిట్ చేయండి. r is equal to 1 minus 6 summation d square by n cube minus n అనే ఫార్ములా ద్వారా మనం ర్యాంక్ correlation coefficient కనుక్కోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. రైట్ డౌన్, వర్టికల్ రాయండి, ర్యాంక్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ర్యాంక్స్ ఇన్ హిస్టరీ. ర్యాంక్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ర్యాంక్స్ ఇన్ హిస్టరీ అదే ఆర్డర్ లో రాయండి. 615243 314256. సో వాట్ ఈస్ n హియర్? n ఎంత ఇక్కడ? 6 sir. 6. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కౌంట్ చేసుకోండి, 6 ఉన్నాయి, అందుకే 6 ర్యాంకులు వస్తాయి. ఓకే, 6 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 6 ర్యాంకులు వస్తాయి, 1 నుంచి 6 ర్యాంకులు. ఓకే, రైట్, వర్టికల్ గా రాశారుగా. ఫస్ట్ ఏం చేయాలని చెప్తున్నాం, ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్యూట్ డీవియేషన్స్. వీ హ్యావ్ టు టేక్ డీవియేషన్స్ బై సబ్ట్రాక్టింగ్ r1 from r2, r1 minus r2. నెక్స్ట్ కాలం లో డి రాయండి, డీవియేషన్స్. డి ఈజ్ ఈక్వల్ టు థర్డ్ కాలం లో ఫస్ట్ కాలం లో r1 రాయండి వర్టికల్ గా నిలువుగా, సెకండ్ కాలం లో r2 రాయండి, థర్డ్ కాలం లో డి డీవియేషన్స్ r1 మైనస్ r2. ఏమవుతప్పుడు 6 minus 3, 1 minus 1, 5 minus 4, 2 minus 2, 4 minus 5, 3 minus 6 లైక్ దట్ చేసేయండి. దీంట్లో నెక్స్ట్ దాంట్లో డైరెక్ట్ గా వచ్చేసి చూడండి, వచ్చింది ఇక్కడ. సో -1 -3 అవి కూడా మైనస్ డినోట్ చేయాలి. ఒక మీన్ డీవియేషన్ లోనే మనం ఇగ్నోర్ చేస్తాము ప్లస్ మైనస్ సైన్స్, మిగతా అన్నింటిలో వీ హ్యావ్ టు మెన్షన్ minus sign. Minus sign must be mentioned in all statistical tools, in the calculation of all statistical tools except mean deviation, except in the calculation of mean deviation. Okay, వచ్చాయి కదా. 6 minus 3 3, 1 minus 1 0, 5 minus 4 2 minus 2, 4 minus 5, 3 minus 6 minus 3. సో దీన్ని స్క్వేర్ చేయండి, d స్క్వేర్. 3 3 is 9, 0 into 0 0, 1 into 1 1, 0 into 0 0, 1 into 1 1, and again -3 into -3 plus 9. ఇక్కడ -1 into -1 కూడా ఫోర్త్ కాలం ఫిఫ్త్ కాలంలో 1 వస్తుంది, +1 అవుతుంది. -3 into -3 +9 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేయండి, సమేషన్ డి స్క్వేర్. 9 plus 0 9 plus 1 10 plus 0 10 plus 1 11 plus 9 20. సమేషన్ డి స్క్వేర్ 20 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో వేయండి, సింపుల్, 1 minute లో అయిపోయింది. దిస్ ఇస్ r is equal to 1 minus 6 summation d square by n cube minus n. సమేషన్ డి స్క్వేర్ మనకు 20 వచ్చింది కాబట్టి సమేషన్ డి స్క్వేర్ ప్లేస్ లో 20 వేయండి. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. సమేషన్ డి స్క్వేర్ ప్లేస్ లో 20 రాస్తాం. సమేషన్ డి స్క్వేర్ 20 కాబట్టి 6 ఇంటూ సమేషన్ డి స్క్వేర్ 6 ఇంటూ 20. n 6 కాబట్టి n క్యూబ్ మైనస్ n అంటే 6 క్యూబ్ మైనస్ 6. n 6 కాబట్టి n ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేయండి. 6 క్యూబ్ మైనస్ 6, 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6, అది కూడా కింద మెన్షన్ చేయడం జరిగింది. సో 6 ఇంటూ 20 డివైడెడ్ బై 6 ఇంటూ 6 ఇంటూ 6 మైనస్ 6, n క్యూబ్ మైనస్ 6 n కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 620 120, 6 ఇంటూ 6 ఇంటూ 6 216 అవుతుంది, మైనస్ 6 ఏమవుతుంది అప్పుడు టెల్ మీ. 120 by 210 sir. 210. వెరీ గుడ్. 120 by 210. 1 minus 120 by 210. ఫార్ములాలో మనకు 1 మైనస్ ఉంది కాబట్టి అది దాన్ని తీసుకురావాలి, అలాగే 1 మైనస్ ఇగ్నోర్ చేయొద్దు, మళ్ళీ లెక్క తప్పు వస్తుంది. సో 1 minus 6 summation d square by n cube minus n. మనకు 6 summation d square by n cube minus n 120 by 210 వచ్చింది. అది 1 మైనస్ పెట్టి అది రాయాలి. ఇది మీరు క్యాలిక్యులేటర్ లో కొట్టి చూడండి. 120 by 210 చేస్తే 0.57 వస్తుంది. 120 by 210
0.5714 అట్లా వస్తుంది. 2 డిజిట్స్ తీసుకుంటే చాలు పాయింట్ తర్వాత. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం 1 లోంచి తీసేయాలి. 1 మైనస్ 0.57. మీరు ఇట్లా పాయింట్ లో ఉంటే ఏం లేదు, పైసల్లో అనుకోండి. 1 అంటే 100 పైసా కదా, 1 రూపీ. రూపాయలు 57 పైసలు పోతే 43 పైసలు ఉంటాయి. 0.43 పైసల్లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఫైనల్లీ R is equal 0.43. ర్యాంక్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ 0.43. సో వెరీ సింపుల్ ప్రొసీజర్ ఉంది, చాలా ఈజీగా లెక్కించవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో ర్యాంకులు ఇవ్వరు. వర్టికల్ గా రాయండి. మార్క్స్ ఇన్ సైన్స్, మార్క్స్ ఇన్ సోషల్ స్టడీస్. సామాన్య శాస్త్రంలో మార్కులు, సాంఘిక శాస్త్రంలో మార్కులు. అంటే ఇక్కడ చూడండి మార్కులు ఇచ్చారు. ర్యాంక్స్ ఆర్ నాట్ గివెన్, ఓన్లీ మార్క్స్ ఆర్ గివెన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు గివ్ ర్యాంక్స్. ఎలా ఇస్తారు ర్యాంక్స్ చెప్పండి? ఇప్పుడు చెప్పండి నాకు. ఫస్ట్ వేరియబుల్ ఎక్స్, వేరియబుల్ వై కదా. ఎక్స్ వాల్యూస్ చెప్పండి నాకు ఒకసారి. లేదంటే ర్యాంక్స్ వస్తే మీరు ఆల్రెడీ ఫైండ్ చేశానన్నారుగా, డైరెక్ట్ అది చెప్పేసేయండి. R1 R2 చెప్పండి. 90. 90 సార్, 90 కాదు, ర్యాంక్. ర్యాంక్స్ సార్. 90. ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఎంత చెప్పండి. వేరియబుల్ 90 దగ్గర ఫస్ట్ వేరియబుల్ 90యా? అవును సార్. దాని ర్యాంక్ ఎంత? 41 సార్. ఫస్ట్ వేరియబుల్ 41 ఉంది. 41 ర్యాంక్ ఎంత చెప్పాలి? 41 కి వచ్చేసి 4 సార్ ర్యాంక్. 4 సార్ చెప్పాలి. ఫస్ట్ 4 రాయాలి. నెక్స్ట్ 1. నెక్స్ట్ 6. నెక్స్ట్ 2. నెక్స్ట్ 5. మిగిలిన 3. రైట్. 3 R2 లో 6ఏగా. వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఎంత? 6 సార్. 6 అదే. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ ఎంత? సెకండ్ ఎంత టైం ఎందుకు పడుతుంది మీకు? నేను ఒకసారి ఆ డేటా చూస్తాను. సెకండ్ దాంట్లో మనకి ఇందులో 78 ఫస్ట్, 84 ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, 78 సెకండ్ ర్యాంకు, 75 థర్డ్ ర్యాంకు, 56 ఫోర్త్ ర్యాంకు, 95 ర్యాంక్. ఓకే, 1 2 3 4 5 6 కదా. 21 ఫిఫ్త్ ర్యాంక్, 9 సిక్స్త్ ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు ఆర్డర్ లో రాసుకోండి. 56 4 రాయండి. 56 దగ్గర 4 రాయండి. 78 దగ్గర 2, 4 2 5 1 6 3, 4 2 5 1 6 3. ఓకేనా? ఫస్ట్ 3 చెప్పారు కదా. వన్ 2 3 4 వస్తుంది ఫస్ట్. 3 రాదు. 4 వస్తుంది సార్. 4 వస్తుంది, అదే 3 చెప్పారు. అవును. ఇప్పుడు చెప్పండి. 4 నెక్స్ట్ 2 సార్. 5 1 6 3 సార్. రైట్. ఇప్పుడు డీవియేషన్ చేయండి. ఇక్కడ R1 లో ఒకటి సార్, R1 లో ఒకటి చివర్లో 3 5 సార్. 5 3 3 5. ఒక్క నిమిషం, నేను మళ్ళీ అది కూడా సార్. ఒక్క నిమిషం చూస్తాను. ఇది నాకు ఏంటంటే స్క్రీన్ లో మళ్ళీ అది ఇది రెండు పక్క పక్కన రావు కదా. మీకైతేనేమో పేపర్ మీద ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది 90కి ఫస్ట్ ర్యాంకు, 63 సెకండ్, 55 థర్డ్, 41 ఫోర్త్, 38 ఫిఫ్త్, ఇది ఒకటి, 12 సిక్స్త్. ఓకే, ఏం చేసాం మనం? 4 1 6 2, 4 1 6
2 55 38 3 ముందు రావాలి 5 తర్వాత రావాలి కరెక్ట్. Oh. 3 5 ఇప్పుడు చేయండి. 4 మైనస్ d అంటే ఏంది? d ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది r1 మైనస్ r2. 4 మైనస్ 4 0 1 మైనస్ 2 మైనస్ 1 6 మైనస్ 5 1 2 మైనస్ 1 1 3 మైనస్ 6 మైనస్ 3 5 మైనస్ 3 2. నెక్స్ట్ d స్క్వేర్. సో 0 into 0 1 into 1 1 into 1 1 into 1 3 3 is 9 2 2 is 4 13 14 15 16 వస్తుంది. సమేషన్ d స్క్వేర్ 16 వస్తుంది. చేశారా? వచ్చిందా మీకు అందరికి అట్లాగే? వచ్చింది సార్ 16 వస్తుంది సార్. 16 వస్తుంది సమేషన్. ఇప్పుడు ఫార్ములా r is equal to 1 minus 6 summation d square by n cube minus n. So r is equal to 1 minus 6 into ఎంత మనకు వచ్చింది? 16 16 కదా? అవును సార్ 16. n is equal to 6 n is equal to 6 కాబట్టి 6 cube minus 6 అప్పుడు ఏమవుతుంది? 16 6 96 by 216 వచ్చింది కదా? ఇది సేమ్ ఇంతకు ముందు లెక్కనే 216 మైనస్ 6. ఇది మర్చిపోయి 1 మైనస్ కంటిన్యూ చేయండి. 1 మైనస్ 96 బై 216 మైనస్ 6 అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ 96 బై 210 అవుతుంది. by 210 అంటే 0.45 వస్తుంది. 0.45. r is equal to 1 minus 0.45. కొడుతున్నారా క్యాలిక్యులేటర్ లో? అంతే వచ్చిందా? 96 by 210. అంతే సార్ అంతే సార్. 1 లో 0.45 పోతే ఎంత వస్తుంది? 45 పైసా పోతే 55 పైసా. 0.55 is the answer. ఇది ఇట్లా మనకు మార్క్స్ ఇస్తే హైయెస్ట్ వచ్చిన దానికి ఫస్ట్ ర్యాంకు, తర్వాత సెకండ్ ర్యాంక్ అట్లా చేసుకుంటూ పోవాలి. ప్రొసీజర్ అంతా సేమ్ ఉంటుంది. డైరెక్ట్ ర్యాంక్స్ ఇస్తేనేమో నో ప్రాబ్లం. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఈక్వల్ ర్యాంక్స్ వస్తే ఎలా ఉంటుంది? సో దానికి ప్రొసీజర్ వేరే ఉంది, అది మళ్ళీ ఇంకో క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది క్యాలిక్యులేషన్ ఆఫ్ కోరిలేషన్, స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియెంట్. స్పియర్మన్ ర్యాంక్ సహసంబంధ గుణకాన్ని లెక్కించే పద్ధతి. ఓకేనా? రైట్. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మనకు దీంట్లో రెండే ఉన్నాయి. కార్ల్ పియర్సన్ కోఎఫిషియెంట్ ఆఫ్ కోరిలేషన్ ఉంది. సో దాంట్లో మనకి ఆర్థమెటిక్ మీన్, ఇండివిజువల్ సిరీస్ లో ఆర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ ఒకటి యూజ్ అవుద్ది అక్కడ. అలాగే ఇండివిజువల్ సిరీస్ లో స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ రెండు ఒక్కసారి చూసుకున్నాడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్థమెటిక్ మీన్ ఏముంది? సమేషన్ x బై n. స్టాండర్డ్ డీవియేషన్ ఇండివిజువల్ సిరీస్ లో అండర్ రూట్ ఆఫ్ సమేషన్ dx స్క్వేర్ బై n ఉంటుంది. d స్క్వేర్ బై n. ఆ రెండు ఫార్ములాలు ఒక్కసారి వ్యక్తిగత శ్రేణులలో అంకమధ్యమాన్ని లెక్కించడము, వ్యక్తిగత శ్రేణులలో ప్రామాణిక విచలనం లెక్కించడం ఒక్కసారి చూడండి. ఈరోజు చూస్తే రేపటి క్లాసు ఈజీగా ఉంటుంది.